వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి నేపాల్ ఏదైతే ఉందో, నేపాల్ కాఠ్మండు అనేది ఉందన్నమాట. నేపాల్ క్యాపిటల్గా ఉంది. అక్కడ ఈ యొక్క టైంలో ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఎందుకోసం అంటే గ్లోబల్ టూరిజాన్ని ప్రోత్సహించడం కోసం. అండ్ దాంతోపాటు అక్కడ కనుక టూరిజం కనుక డెవలప్ అయితే అక్కడ సుస్థిర అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది అనమాట. అండ్ దాంతోపాటు కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. విభిన్న కల్చరల్స్కి అంటే విభిన్నమైనటువంటి జాతులకు సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళ ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చి వెళ్తూ ఉన్నప్పుడు నేపాలీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు మిగిలిన ప్రాంతాలకు తెలుస్తాయి, లేదా వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల ద్వారా వాళ్ళ యొక్క వ్యవహారాలు, అలవాట్లు అనేటువంటివి కూడా తెలుస్తాయి అన్నమాట. అలా కల్చరల్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇటువంటి ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్ అని నిర్వహించడం ద్వారా గ్లోబల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ కోసం. మ్యాచ్ ద ఫాలోయింగ్లో కాకుండా 3 or 4 ఇచ్చినప్పుడు ఏ కాన్సెప్ట్ల కోసం ఇటువంటి టూరిజం ఫెయిర్ అనేది ఆర్గనైజ్ చేస్తారు అనే విధంగా కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. ఏ కంట్రీస్ ఈ యొక్క నేపాల్ నిర్వహించేటువంటి ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్లో పార్టిసిపేట్ చేస్తున్నాయంటే నేపాల్తో పాటు మన ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది, కొరియా, తైవాన్, సింగపూర్, మాల్దీవ్స్, USA, నెదర్లాండ్స్, శ్రీలంక, చైనా, థాయిలాండ్, దుబాయ్ అండ్ బంగ్లాదేశ్, వియత్నాం, మలేషియా అండ్ భూటాన్. ఈ అన్ని దేశాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా ఈ ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ దీని భాగంగా ఏంటంటే టూరిజాన్ని అభివృద్ధి పొందించడం అనేది ఇందులో ముఖ్య ఉద్దేశం. 2024 గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనమాట. రీసెంట్గా గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా శాంతి భద్రతల దృష్ట్యా ఏ విధంగా ఉంది, ఏ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటువంటి విషయాల గురించి అధ్యయనం చేసి ఒక ర్యాంకింగ్స్ అనేది ఇవ్వబడుతుంది అనమాట. అండ్ ఇందులో ఎటువంటి విషయాలు ఉంటాయంటే ఇప్పుడు ప్రజెంట్గా ఆర్థిక ప్రగతి మీద ఏ విధంగా ఇవి మన దేశం యొక్క శాంతి భద్రతలు ఆర్థిక ప్రగతిని ఏ విధంగా మారుస్తున్నాయి, ఈ యొక్క 21వ శతాబ్దంలో యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, అటువంటి సిచ్యువేషన్లో ప్రతి దేశంలో ఎలా ఉంది, వాళ్ళ యొక్క శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడుకుంటున్నారు, అండ్ దాంతోపాటు పౌరులకి సరైనటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా, అంటే సొసైటీ పరంగా ఎటువంటి సామాజిక భద్రత ఉంది అనేటువంటి అన్ని అంశాలు కూడా ఈ యొక్క గ్లోబల్ పీస్ ఇండెక్స్లో చర్చించడం జరుగుతుంది. 2024కి చెందినటువంటి గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది 2024కి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. దీన్ని ఎవరు ఇస్తారు అంటే ఇంటర్నేషనల్ థింక్ ట్యాంక్, అంటే ప్రపంచంలో కూడా ఒక అన్ని విషయాల గురించి అధ్యయనం చేసేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ అనమాట. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ యొక్క గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేటువంటి రిపోర్ట్ ఇస్తారనమాట. నియర్లీ 163 దేశాల్లో చేసినటువంటి అధ్యయనాలని భాగంగా చేసుకొని ఏ దేశంలో టెర్రరిజం ఎక్కువగా ఉంది, ఏ దేశాలు స్వతంత్రంగా తమను తాము పాలించుకుంటున్నాయి, ఎక్కడ స్వతంత్రం అనేది ఎక్కువగా ఉంది, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి వరల్డ్ పాపులేషన్ మొత్తం మీద నియర్లీ 99.7% పాపులేషన్ అనేది ఉన్నటువంటి 163 దేశాలని వాళ్ళు అధ్యయనం చేయడం ద్వారా ఈ ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారనమాట. ప్రపంచవ్యాప్తంగా ఈ ర్యాంకింగ్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా చూద్దాం. బట్ ఇంతకు ముందు కన్నా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు అనేవి నియర్లీ 0.56% వరకు కూడా తగ్గిపోయినట్లుగా తెలుస్తుంది. మన దేశం యొక్క ర్యాంక్ ఎంతంటే 116వ ర్యాంక్. 163 ర్యాంకుల్లో మన దేశానికి వచ్చినటువంటి ర్యాంక్ ఎంతంటే 116వ ర్యాంక్. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఐస్లాండ్, సెకండ్ పొజిషన్ ఐర్లాండ్ అండ్ థర్డ్ పొజిషన్ ఆస్ట్రియా. అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా నియమితులైనటువంటి ప్రేమా ఖండు గారు రీసెంట్గా సీఎం సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానికోసం ఎంత అమౌంట్ కేటాయించారంటే నియర్లీ 100 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఎందుకోసం కేటాయించారో చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి ప్రేమా ఖండు గారు నియర్లీ 100 కోట్ల రూపాయలను కూడా చీఫ్ మినిస్టర్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అనేటువంటి పథకం కోసం కేటాయిస్తున్నట్లుగా తెలియజేశారు. ఇటువంటి పథకం ద్వారా ఎంతవరకు లబ్ధి చేకూరనుంది, ఎంతమందికి సహాయం లభించనుందంటే నియర్లీ 80,000 మందికి కూడా ఈ ఆర్థిక సహాయం అనేది లభించనుంది. అండ్ సీఎం గారు ఇచ్చినటువంటి ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఏదైతే ఉందో ఈ యొక్క స్కీమ్ ద్వారా ఎటువంటి విషయాలనే చేస్తూ ఉంటారు అంటే ఇది పెన్షన్స్ కేటాయించడానికి. ఎటువంటి వ్యక్తులకు పెన్షన్స్ కేటాయిస్తారంటే వృద్ధులకి, అండ్ దాంతోపాటు విడోస్ అంటే వితంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి పెన్షన్స్ అందించడానికి 100 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది కేటాయిస్తున్నట్లుగా తెలియజేశారనమాట.
సో ప్రేమకండు గారు ఎవరైతే ఉన్నారో ఆయన 2019 నుంచి కూడా పదవిలో ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన గెలుపొంది సీఎం పదవిలోకి రావడం జరిగింది. ఆయన చేసినటువంటి ఫస్ట్ పనిలాగా 100 కోట్ల రూపాయలు అనేవి పెన్షన్స్ కోసం కేటాయించి ప్రజలకి ఒక మంచి న్యూస్ అనేది చెప్పారు. జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024కి సంబంధించినటువంటి జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది ఎందుకోసం అంటే సమాజంలో స్త్రీ పురుషుల్లో ఎటువంటి అసమానతలు ఉన్నాయి, ఎవరు ఈక్వల్గా ఉన్నారు, ఎవరు ఎక్కువగా గౌరవించబడుతున్నారు, ఇటువంటి అవకాశాలు ఎవరికి ఎక్కువగా వస్తున్నాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి ఇది జెండర్ గ్యాప్ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. ఇది మన దేశంలోనే కాదు, ప్రతి ఒక్క దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అందరికీ సమాన అవకాశాలు లభిస్తున్నాయా లేదా, ఎస్పెషల్లీ స్త్రీ పురుష భేదాలు లేకుండా అవకాశాలు ఏ విధంగా లభిస్తున్నాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు. ఎవరంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. అండ్ ఈ జెండర్ గ్యాప్ అనేది తగ్గిపోతూ ఉంది. బట్ ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తున్నప్పటికీ కూడా ఆడవాళ్ళకి సరైనటువంటి అవకాశాలు లభించడం లేదు, పురుషులతో సమానంగా వాళ్ళు గౌరవింపబడటం లేదు అనేది మనం జరుగుతున్నది చూస్తున్నాం. అండ్ ఇక్కడ కీ ఫ్యాక్టర్స్ పరంగా అంటే ఏవేవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, కీ పాయింట్స్ పరంగా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని హైలైట్స్ అనమాట. టాప్ ర్యాంకింగ్ కంట్రీస్ ఏవి ఉన్నాయంటే ఐస్లాండ్ అనమాట. సో ఐస్లాండ్ అనేది ఎప్పుడూ పీస్ఫుల్గా ఉన్న కంట్రీ అండ్ దాంతోపాటు అక్కడ జెండర్ గ్యాప్ రిపోర్ట్ కూడా బాగా ఉందన్నమాట. అంటే అక్కడ జెండర్ గ్యాప్ అనేది ఎక్కువగా లేదు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఉంది. 14వసారి అంటే వరుసగా 14వసారి జెండర్ గ్యాప్ రిపోర్ట్ పరంగా ఫస్ట్ వచ్చినటువంటి ప్లేస్లో ఉంది ఎవరు అంటే ఐస్లాండ్ అనమాట. దాంతోపాటు నెక్స్ట్ వచ్చినటువంటిది ఏంటంటే నార్వే, ఫిన్లాండ్ అండ్ స్వీడన్. ఇవి కూడా ఎప్పుడు జెండర్ గ్యాప్ రిపోర్ట్ పరంగా టాప్ కంట్రీస్గా ఉంటాయి. మన దేశం యొక్క ర్యాంక్ ఎంత, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన దేశం యొక్క ర్యాంక్ కూడా ఇంపార్టెంట్, 129 అనమాట. అండ్ దాంతోపాటు సౌత్ ఏషియా పరంగా అంటే మొత్తం మన సౌత్ ఏషియా పరంగా ఉన్నటువంటి ర్యాంకింగ్స్లో మన దేశం ఎన్నో ర్యాంకింగ్లో ఉందంటే లీస్ట్ నుంచి 3rd పొజిషన్లో ఉంది. దానికన్నా తర్వాత బంగ్లాదేశ్, అంటే దానికన్నా ముందు ఏవేవి ఉన్నాయంటే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ అనేవి మనకంటే మెరుగ్గా ఉన్నాయి మన సౌత్ ఏషియా పరంగా. అంటే మనం అందరికన్నా బిలో పొజిషన్లో ఉన్న మన దేశంలో జెండర్ గ్యాప్ పరంగా ఎక్కువ అసమానతలు అనేవి ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ ఆర్మీ వాళ్ళు విద్యుత్ రక్షక్ అనేటువంటి మానిటరింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారనమాట. ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎందుకు ఇటువంటిది ఏర్పాటు చేశారంటే వాళ్ళ వర్క్ పరంగా అవసరమైనటువంటి ప్రతి చోట విద్యుత్ రక్షక్ అనేటువంటి మానిటరింగ్ సిస్టమ్ ఇవ్వడం అనేది ఉపయోగపడుతుంది అని వాళ్ళు భావిస్తున్నారు. ఇది ఎందుకోసం కూడా చూద్దాం. సో ఇక్కడ తీసుకున్నటువంటి విద్యుత్ రక్షక్ అనేటువంటి డివైస్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే ఇక్కడ ఆర్మీ వాళ్ళు వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ పరంగా వాళ్ళు ఉపయోగించేటువంటి జనరేటర్ ఏవైతే ఉంటుందో వాటిని ఇంకా బెటర్గా వర్క్ చేయించడానికి ఈ యొక్క విద్యుత్ రక్షక్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ఉపయోగించుకునేటువంటి వనరులు ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా బెటర్గా వాడుకోవడానికి సహాయం అనేది ఈ విద్యుత్ రక్షక్ అనేటువంటి డివైస్ ద్వారా అందబోతుంది. ఈ విద్యుత్ రక్షక్ని తయారు చేసినటువంటి ఎవరు అంటే ఆర్మీ డిజైన్ బ్యూరో అనమాట. అంటే ఆర్మీ వాళ్ళకు అవసరమైనటువంటి పరికరాలు తయారు చేసేటువంటి విభాగం ఆర్మీ డిజైన్ బ్యూరో వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. అండ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఈ యొక్క విద్యుత్ రక్షక్ డివైస్ని లాంచ్ చేశారనమాట. అండ్ విద్యుత్ రక్షక్ ఏదైతే ఉందో అది ఇంటర్నెట్ సహాయంతో వర్క్ చేసేటువంటి డివైస్ అనమాట. అండ్ ఇది జనరేటర్ని మానిటర్ చేయడానికి దాన్ని ఇంకా బెటర్గా వర్క్ అయ్యేలా చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే జనరేటర్కి ప్రొటెక్షన్ కల్పిస్తుంది, విద్యుత్ పరంగా ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి, ఎప్పుడు బెటర్గా ఇంక్రీజ్ చేసుకునే దాని ఎఫిషియన్సీ పెంచాలి, ఇటువంటిదన్నీ కూడా కంట్రోల్ సిస్టమ్స్ పరంగా బెటర్గా ఈ విద్యుత్ రక్షక్ డివైస్ అనేది ఉపయోగపడబోతుంది. సో విద్యుత్ రక్షక్ ఏదైతే ఉందో మేజర్ రామ్ ప్రసాద్ ఆర్ఎస్ గారు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా జరిగినటువంటి ఎక్సైజ్ భారత్ శక్తిలో దీన్ని పొందుపరిచారనమాట. అంటే అందరికీ చూడడానికి ఇది అవకాశం అనేది ఎక్సైజ్ భారత్ శక్తిలో విద్యుత్ రక్షక్ అనేటువంటి డివైస్ని డిస్ప్లేగా పెట్టారు. అజిత్ దోవల్ గారు. సో అజిత్ దోవల్ గారు మళ్ళీ ఇంకొకసారి మన దేశం యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమితులయ్యారు. రానున్నటువంటి 5 సంవత్సరాల కాలానికి ఆయన్ని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమిస్తున్నట్లుగా ప్రధాని మోడీ గారు తెలియజేశారనమాట. సో అజిత్ దోవల్ గారు ఆల్రెడీ ఇంతకుముందు నుండే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గ్రూప్లో మెంబర్గా ఉన్నారు. ఆయన ఎప్పుడు వర్క్ చేస్తున్నారో దానికి హెడ్గా, దాన్నే మనం ఎన్ఎస్సి అంటాం. సో ఇది 3rd టైం అనమాట, కాన్సిక్యూటివ్గా 3వసారి ఆయన ఈ యొక్క పదవిని అలంకరించడం. సో ఈ యొక్క అజిత్ దోవల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకుముందు రిటైర్డ్ అయినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. 2005లోనే రిటైర్ అయ్యారు. కానీ ఆయన యొక్క ప్రతిభని గుర్తించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు
మళ్ళీ ఇంకొకసారి ఆయనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి ఆయన పదవికి ఆయన నియమించడం జరిగిందనమాట. అండ్ దాంతోపాటు మన దేశం యొక్క స్పై ఏజెన్సీ పరంగా, ఇంటెలిజెన్స్ బ్యూరో పరంగా అన్ని విభాగాలు కూడా ఈయన యొక్క ఆధ్వర్యంలోనే వర్క్ చేయబోతున్నాయి ఇక మీదట. అండ్ ఈయన పరంగా ఏంటంటే ఈయనకు వచ్చినటువంటి బెస్ట్ అవార్డు సెకండ్ హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలంటరీ అనమాట. అండ్ మన దేశంలో హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డుల పరంగా ఉన్నటువంటి అవార్డ్స్లో ఈయనకి లభించడం జరిగింది. ఎందుకోసం అంటే అప్పుడు జరిగినటువంటి ఆపరేషన్ బ్లాక్ థండర్లో ఈయన తన ప్రతిభ కనపరచడం ద్వారా ఈయనకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. అందుకోసమే ఆయన పదవి నుంచి రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆయన యొక్క సేవలు అనేవి మన గవర్నమెంట్ వినియోగించుకుంటుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా రీసెంట్గా ఎవరు నియమితులు అవ్వడం జరిగిందంటే అజిత్ దోవల్ గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.